రైతు సోదరులందరికీ నమస్కారం. నేను మీ గోపిరెడ్డి. ఏదైతే నేల, దానిలో వేసే విత్తనం, దాని నుంచి వచ్చే మొక్క, దానికి వ్యాపించే వ్యాధులు మరియు చీడపీడల యొక్క నూతన సాంకేతికత పరిజ్ఞానాన్ని సంక్లిప్తంగా ఎప్పటికప్పుడు రైతులందరికీ అందుబాటులో ఉంచే మన రైతు నేస్తం తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసరికి నిషేధం. మద్యపానం హానికరం, ధూమపానం హానికరం, గడ్డి మందుల వాడకం హానికరం. సో ఆల్రెడీ మాక్సిమం అందరికీ అర్థమయ్యే ఉంటుంది. గడ్డి మందులు రీసెంట్ డేస్ లో హాట్ టాపిక్ గా నడుస్తా ఉన్నది. సో గడ్డి మందులు బ్యాన్ చేయడం ఇదే ఫస్ట్ టైమా, లేదంటే తదుపరి రానున్న రోజుల్లో ఏ గడ్డి మందుల్ని బ్యాన్ చేయబోతున్నారు గవర్నమెంట్? పాత రోజుల్లో ఏ గడ్డి మందులను బ్యాన్ చేశారు? అసలు గడ్డి మందులను బ్యాన్ చేయడానికి గల కారణం ఏమిటి? జనరల్ గా అయితే ప్రతి ఒక్కరు ఆలోచించేది ఏంటంటే, మనిషి గడ్డి మందుని తాగడం వల్ల నిమిషాల వ్యవధిలోనే చనిపోతాడు, ఇదే మేజర్ కారణం అని చాలా మంది అనుకుంటూ ఉన్నారు. సో మేజర్గా వచ్చేసరికి ఈ టాపిక్ ఎందుకు వచ్చిందంటే, రీసెంట్ డేస్లలో అంటే గడిచిన రోజులలో తెలంగాణ ప్రభుత్వం పారాక్వాట్ డైక్లోరైడ్ అలియాస్ పారాక్వాట్ అలియాస్ 24 గంటల గడ్డి మందు అలియాస్ 350 రూపాయల గడ్డి మందు, సో ఆ గడ్డి మందుని బ్యాన్ చేయడం అనేది జరిగింది. దీనికి గల కారణం ఢిల్లీ పార్లమెంట్లో అంతకు ముందే పారాక్వాట్ గురించి రెస్ట్రిక్షన్స్ అనేది 2020లోనే స్టార్ట్ అయినాయి, మళ్ళీ ఒకసారి లేవనెత్తారు. సో దాని తర్వాత గవర్నమెంట్ అనేది ఇమీడియట్ డెసిషన్ తీసుకోవడం జరిగింది. సో అది ఒక అందుకు మంచిదే. అయితే నేను చెప్పబోయేది ఏంటంటే, ఇదే ఫస్ట్ టైమా గడ్డి మందులు బ్యాన్ చేయడం అంటే? ఇంతకు ముందు జనరల్ గా అందరూ తెలిసి గ్లైసిల్ బ్యాన్ చేశారు. కొన్ని స్టేట్ లో బ్యాన్ నడుస్తుంది, కొన్ని స్టేట్ లో నడవటం లేదు. అది కొన్ని క్రాప్స్ లలో అలో కూడా ఉన్నది. అయితే దీనికన్నా ముందు మనం చూసుకున్నట్లయితే అత్యంత ప్రమాదకరమైన 2,4,5-T అనే గడ్డి మందుని 1993లో బ్యాన్ చేశారు. ఆ తర్వాత డెలపాన్ అనే గడ్డి మందుని 2005లో బ్యాన్ చేశారు. ఆ తర్వాత నైట్రోఫెన్ అనే గడ్డి మందుని 2000 సంవత్సరంలో బ్యాన్ చేశారు. ఆ తర్వాత డైనోసెబ్ అనే గడ్డి మందుని 1999 సంవత్సరంలో బ్యాన్ చేశారు. ఆ తర్వాత సోడియం సైనైడ్ అది వచ్చేసరికి 2000 సంవత్సరంలో బ్యాన్ చేయడం జరిగింది. అయితే ఈ గడ్డి మందులన్నీ ఎందుకు బ్యాన్ చేస్తున్నారు అనే విషయం మీద ప్రతి ఒక్కళ్ళు సంక్లిప్తంగా తెలుసుకోవాలి. ఇది సగటు ప్రతి మనిషికి ఇది వీడియో అనేది అంకితం చేయబడుతుంది. ప్రతి ఒక్కళ్ళు భూమి మీద బతికే ప్రతి ఒక్కళ్ళు ఈ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి మ్యాటర్. సో కేవలం వ్యవసాయం చేసే రైతులకు మాత్రమే సంబంధించినటువంటిది అని మాత్రం దయచేసి అనుకోవద్దు. ఎందుకంటే ఈ గడ్డి మందుల వల్ల భారతదేశంలో జరుగుతున్న నష్టాలు మనం చూసుకున్నట్లయితే, గ్రౌండ్ వాటర్ కంటామినేషన్ ఎక్కువగా, నేలలో ఉన్నటువంటి గ్రౌండ్ వాటర్ నీరు కలుషితం అవుతుంది. దానితో పాటు కార్సినోజెనిక్ రిస్క్ వస్తుంది ఆరోగ్యానికి. అదే విధంగా క్యాన్సర్ ముప్పు వస్తుంది. దానితో పాటు గుండె సంబంధిత వ్యాధులు వస్తున్నాయి. దానితో పాటు ఫర్టిలిటీ మరియు ఫటల్ పాయిజనింగ్ అంటే పిండానికి సంబంధించినటువంటి ఏవైతే ఇమ్మెచ్యూరిటీ వ్యాధులు ఉన్నాయో అవి, సంతానోత్పత్తికి సంబంధించినటువంటి డిసీజెస్ వ్యాధులు అనేది కలగటం జరుగుతూ ఉన్నది. వీటన్నిటికీ తోడు ఎన్విరాన్మెంటల్ పర్యావరణంలో ఉన్నటువంటి ఏవైతే జలచరాలు, భూచరాలు, దాంతోపాటు గాలిలో ఎగిరే పక్షులు, వీటన్నిటికీ టాక్సిసిటీగా అంటే చాలా ఇబ్బందికరంగా, ముప్పుగా ఈ గడ్డి మందులు అనేది మారటం జరిగింది. కాబట్టి వీటి మీద రెస్ట్రిక్షన్స్ అదేవిధంగా బ్యాన్ అనేది నడుస్తూ ఉన్నాయి. సో త్వరలోనే పారాక్వాట్ అనేది బ్యాన్ అవ్వబోతుంది అనేది సమాచారం. దానితో పాటు అందరిని ఆశ్చర్యపరిచే అతి ముఖ్యమైన సమాచారం మనం చూసుకున్నట్లయితే 2023, 24, 24, 25 చార్ట్స్ మనం తీసుకున్నట్లయితే భారతదేశంలో అత్యధికంగా కన్జంప్షన్ అయిన మందులు మనం చూసుకున్నట్లయితే గడ్డి మందులు టాప్ ప్లేస్ లో ఉన్నాయి. ఈ విషయం నాకే చాలా అంటే చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. జనరల్ గా మన చుట్టూ ఎక్కువగా వాడేది పురుగు మందులు, తెగుళ్ళు మందులు, లేదంటే గ్రోత్ ప్రమోటర్స్. కానీ గడ్డి మందులు భారతదేశం వాడకంలో ఫస్ట్ లో, అంటే చార్ట్ తీసుకుంటే భారతదేశంలో అత్యధికంగా కన్జంప్షన్ అయింది గడ్డి మందుల లిస్ట్ అనేది ఉండడం జరిగింది. సో ఈ గడ్డి మందుల వల్ల సాయిల్ యొక్క ఫర్టిలిటీ, భూసారం అనేది తగ్గుతున్నది. దానితో పాటు ఆ భూమిని సాగు చేసే రైతు యొక్క ఆయుష్ తగ్గుతున్నది. దానితో పాటు ఆ రైతు పండించే పంటని సగటు మానవుడు తినే ప్రతి ఒక్కరికి ఆయుష్ విషయంగా, ఆరోగ్యపరంగా చాలా అంటే చాలా డిఫాల్ట్ దెబ్బ అనేది తగులుతూ ఉన్నది. కాబట్టి
ప్రతి రైతు సోదరులు కావచ్చు, సామాన్య మానవుడు కావచ్చు, దీని మీద ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఒక లుక్ వేసి ఆలోచించాలని కోరుకుంటున్నాను. దానితో పాటు రాబోయే రోజుల్లో బ్యాన్ అవబోయే మందులు ఏమిటి అని మీరు అనుకుంటున్నారా? జనరల్ గా అయితే నా అనాలిసిస్ ప్రకారం, నేను స్టడీ చేసిన దాని ప్రకారం అయితే ఆల్రెడీ అట్రజైన్ మీద రెస్ట్రిక్షన్ అనేది నడుస్తా ఉన్నది. బ్యాన్ అయితే అవ్వలేదు. 2018, 2021 మధ్య రెస్ట్రిక్షన్స్ అనేది టైట్ చేయడం జరిగింది. కాకపోతే అట్రజైన్ ని కేవలం మొక్కజొన్నకు మాత్రమే పరిమితం చేశారు. కానీ ఈ మందు కూడా ఏ క్షణమైనా బ్యాన్ అయ్యే అవకాశం ఉన్నది. దానితో పాటు బిటాక్లోర్ కూడా మార్కెట్ లో రెస్ట్రిక్షన్ అనేది నడుస్తా ఉన్నది. కొన్ని అయితే రిలీజ్ అవుతా ఉన్నాయి బిటాక్లోర్ మీద, కానీ ఏ క్షణమైనా దాన్ని కూడా బ్యాన్ అయ్యే అవకాశాలు అనేది ఎక్కువగా ఉన్నాయి. సో ఫైనల్ గా ఓవరాల్ రివ్యూ మనం చూసుకున్నట్లయితే గడ్డి మందు ఏ క్షణమైనా, ఏ నిమిషమైనా, ప్రతి విషయానికి అదైతే ప్రమాదకరమే. ఎందుకంటే ఒక మందు ఒక బతికి ఉన్న జీవిని చంపగలుగుతుందంటే అది ఆటోమేటిక్ గా మానవుడికైనా, అదేవిధంగా జలచరాలకైనా, అదేవిధంగా పక్షులకైనా, అదేవిధంగా ఎన్విరాన్మెంట్ కైనా ప్రతి దానికి ఇబ్బందే. సో దయచేసి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, గడ్డి మందు 0% వాడకం ఉండాలంటే అది అయ్యే పని కాదు. బట్ ఏంటంటే వాడే దాంట్లో కూడా పాజిబిలిటీ ఉన్నంత వరకు తగ్గించి రిక్వైర్మెంట్ కొద్ది మాత్రమే ప్రతి రైతు గడ్డి మందుల్ని వాడతారని నేను ఒక సభ్యుడిగా, మీలో ఒక సభ్యుడిగా మనసారా కోరుకుంటున్నాను. పాజిబిలిటీ ఉన్నంత వరకు జాగ్రత్తగా గడ్డి మందుల్ని వాడాలని కూడా కోరుకుంటున్నాను. అదే విధంగా గడ్డి మందుల యొక్క దాచిపెట్టే ప్రక్రియ కూడా చాలా జాగ్రత్తగా, రెస్ట్రిక్షన్ గా చేయాలని కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను ఈ మాట చెప్పింది, ఈ రోజులలో కలహాలు, కలతలు ఎక్కువైపోతా ఉన్నాయి. ఆ నిమిషాల వ్యవధిలో వచ్చే కోపానికి వాళ్ళు చేసుకునే విధానం అనేది చాలా స్ట్రాంగ్ గా ఎఫెక్ట్ చూపిస్తున్నది ఫ్యామిలీ మీద. కాబట్టి ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా ఉండండి. గడ్డి మందుల విషయంలో బాగా జాగ్రత్తగా ఉండండి. నేను చెప్పిన కంటెంట్ మీ అందరికీ వర్తిగా అనిపిస్తే ఒక లైక్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ, ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసి కిందన్న గంట సింబల్ కూడా ప్రెస్ చేస్తారని మనసారా కోరుకుంటున్నాను. నా కోసం ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్క సభ్యునికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.